హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో మనం వయలిన్ అంటే ఏంటి, వయలిన్ ఎక్కడెక్కడ టచ్ చేయొచ్చు, ఎక్కడ టచ్ చేయకూడదు ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే టోటల్ వయలిన్ కిట్లో మనకి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, అలాగే వయలిన్ ప్లే చేయడానికి బౌ ఉంటుంది కదా, ఈ బౌని ఎలా హోల్డ్ చేయాలి మొత్తం మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం మొదటి స్టెప్ వేయబోతున్నాం. మన వయలిన్లో ఇది డి షార్ప్లో మనం ట్యూన్ చేయడం జరిగింది. డి షార్ప్ అంటే 2.5 శృతిలో మనం దీన్ని ట్యూన్ చేయడం జరిగింది. మన ఎడమ చేతి వైపు నుంచి మొదట వచ్చే స్ట్రింగ్ని 1వ స్ట్రింగ్గా, తర్వాత వచ్చే స్ట్రింగ్ని 2వ స్ట్రింగ్గా, ఆ తర్వాత వచ్చేది 3వదిగా, ఈ చివరిగా ఉన్నది 4వదిగా మనం దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ స్ట్రింగ్, సెకండ్ స్ట్రింగ్, థర్డ్ స్ట్రింగ్, ఫోర్త్ స్ట్రింగ్. ఇప్పుడు ఈ 4 స్ట్రింగ్స్లో మనం ఏమేమి నోట్స్ పెట్టుకోవాలి. ఓకే, మీరందరూ కూడా ప్లే స్టోర్లోకి వెళ్ళినట్లయితే కర్ణాటిక్ అని చెప్పేసి మీకు వయలిన్ శృతి చేసుకునే ఒక యాప్ దొరుకుతుంది. ఆ యాప్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాంట్లో కర్ణాటిక్ అనే ప్లేస్మెంట్లో శృతి మీకు కనపడుతూ ఉంటుంది. సి అయితే సి, డి అయితే డి అలా కనపడుతుంది. అక్కడ మీరు డి షార్ప్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని కిందే మీకు ఒక సెర్చ్ బోర్డర్ లాగా కనపడుతూ ఉంటుంది. ఒక సన్న లైన్ వచ్చి మధ్యలో 0 పాయింట్ ఉంటుంది అనమాట. ఈ 0 పాయింట్ అనేది మీరు ప్లే చేసేటప్పుడు గ్రీన్లో ఉండాలి, +12 పాయింట్స్ బిలోనే ఉండాలి. మైనస్లోకి వెళ్తే రెడ్లోకి వెళ్తుంది, రెడ్లోకి వెళ్ళకూడదు. అలా వెళ్ళినట్లయితే మీ వయలిన్ శృతిలో లేనట్లు అనమాట. ఇప్పుడు మనం ఆ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత 2.5 శృతి పెట్టుకున్న తర్వాత డి షార్ప్ నోటు. ఇప్పుడు మీరు వయలిన్ ప్లే చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ స్ట్రింగ్ ఏదైతే ఉందో బేస్ స్ట్రింగ్ దాన్ని టచ్ చేస్తాం. ఇలా ప్లే చేసినప్పుడు మీకు అక్కడ స్క్రీన్లో అది మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్కో రైట్కో మూవ్ అవుతుంది. అది గ్రీన్ పాయింట్ కరెక్ట్గా 0లో ఉంటే ప్రాపర్గా శృతిలో ఉన్నట్లు. అదే 0 నుంచి 12 బిలోలో ఉంటే కొంచెం స్లైట్లీ అటు ఇటుగా ఉన్నట్లుగా పర్లేదు, వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఎక్కువ పాయింట్స్ కానీ మీకు తేడా ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఏవైతే చిన్న చిన్న స్క్రూ లాగా ఉన్నాయో వాటిలో మీరు కంట్రోల్ చేసుకుంటే వెంటనే దగ్గరకు వస్తుంది. అదే అసలు మీరు ఆ లైన్లోనే బ్లింక్ అవ్వకుండా ఎక్కడికో వెళ్ళి బ్లింక్ అవుతున్నట్లయితే మీరు వెంటనే దాన్ని ఇక్కడ వయలిన్ కింద భాగాన ఏవైతే నాబ్స్ ఉన్నాయో ఈ నాబ్స్లో కంట్రోల్ చేసుకుంటే దగ్గరగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమేమి నోట్స్ శృతి చేసుకోవాలి అంటే బేస్ సైడ్ ఏదైతే మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఈ స్ట్రింగ్ కొంచెం లావుగా ఉంటుంది, గమనించండి. అది బేస్ స్ట్రింగ్ అనమాట. ఇది సా. దాని పక్కనే ఉన్నటువంటి స్ట్రింగ్ ఏదైతే ఉందో అది పాలో ఉండాలి. అంటే సా పా మనం ట్యూన్ చేయడం జరుగుతుంది. సా అంటే వెస్టర్న్ నోట్స్లో సి, అలాగే పా అంటే వెస్టర్న్ నోట్స్లో జీ అనమాట. ఓకే, సా పా మనం దీన్ని ట్యూన్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఏవైతే 3వ స్ట్రింగ్, 4th స్ట్రింగ్, 3వ స్ట్రింగ్, 4వ స్ట్రింగ్ ఏదైతే ఉందో అవి కూడా సా పా నోటి ట్యూన్ చేయాలి. ఇక్కడ మనం ఏదైతే శృతి చేస్తున్నామో అది ఈ లావుగున్న స్ట్రింగ్ వచ్చేసరికి బేస్ నోట్ అనమాట. ఇక్కడ మీరు శృతి చేసిన సా బేస్లో పలుకుతుంది. కొంచెం సన్నగా ఉన్న స్ట్రింగ్ వచ్చేసరికి ఇది పా, బేస్లో సా పా, ఇది ఒక యాక్టివ్ అనమాట. ఇది వచ్చేసరికి 3వ స్ట్రింగ్ మిడ్లో సా అంటే సిలో సెకండ్ యాక్టివ్. అలాగే ఇది మిడ్లో పా అంటే సెకండ్ యాక్టివ్లో జీ నోట్ అనమాట. ఇప్పుడు మనం బేస్ యాక్టివ్, మిడ్ యాక్టివ్ ట్యూన్ చేయడం జరిగింది. ఇలా మీరు ఈ 4 స్ట్రింగ్స్ని కూడా శృతి చేసుకోవాలి. శృతి చేసుకున్న తర్వాత మీరు వయలిన్ మీద ఏ నోట్ కదిలించినా కూడా వినటానికి బాగుంటుంది. ఇలా వినటానికి మీకు మంచి సౌండింగ్ వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే మరలా నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.